అలానే స్వామి ఇక్కడ మనం చూసినట్లయితే కలశ స్థాపన కూడా చేస్తూ ఉంటాం కదా వరలక్ష్మి వ్రతంలో. ఈ కలశ స్థాపన అనేది ఎలా చేయాలి? అసలు దీని యొక్క విశిష్టత ఏంటి? కలశస్థాపన అంటే మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారంలో దేవతా పూజల్లో కలశస్థాపన అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అమ్మ. అంటే మనకేంటంటే ఇప్పుడంటే మనకు ఫోటోలు వచ్చాయి, విగ్రహాలు వచ్చాయి, చిన్న చిన్న విగ్రహాలు చేసుకుంటాం, ప్రతి ఇంట్లో చేరిపోయాయి. అయితే ఒకప్పుడు దేవాలయాల్లో మాత్రమే చూసేటువంటి విగ్రహారాధన ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కానీ ఒకప్పుడు శాస్త్రీయ ప్రకారం ఏంటంటే కలశమును స్థాపించి ఆ కలశములో నీటిని ఉదకముని చేర్చి అప్పుడు కొబ్బరికాయ దాని మీద పెట్టి, అంటే కొబ్బరికాయ ఎందుకంటే పూర్ణ ఫలితం, పూర్ణ ఫలము ఏదయ్యా ఉందంటే అది మనకు కొబ్బరికాయ మాత్రమే. కాబట్టి ఆ కొబ్బరికాయని మనము ఆ కలశంలో పెట్టి దాని మీద జాకెట్ పీస్ పెట్టి ఆ విధంగా కలశ స్థాపన చేస్తాం. ఎందుకు కలశ స్థాపన చేస్తామంటే మనకు దేవతా శక్తి ఎక్కడ ఉంటుందనంటే నీటిలో ఉంటుంది. శక్తి ప్రదమంతా కూడాను నీరు. కాబట్టి మీకు ఎక్కడైనా గమనించుకుంటే ఎక్కడ దేవతా పూజనీయ స్థలాలు గనక ఉన్నాయి, జ్యోతిర్లింగ క్షేత్రాలు కావచ్చు, అష్టాదశ శక్తిపీఠాలు కావచ్చు, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఖచ్చితంగా నదియో సముద్రమో ఉంటుంది. మీరు ఏ జ్యోతిర్లింగం తీసుకుని అక్కడ నది సముద్రం ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే మనకి ఈనాటికి కూడా దేవతా శక్తి ఉందని చెప్పడం కోసం మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైనా ఊళ్ళల్లో మన గనక దేవాలయం నిర్మించినప్పుడు పక్కన తటాకం మళ్ళీ నిర్మిస్తారు, గుండం, నీటి సరస్సు అని చెప్తారు. ఎందుకనంటే దేవతా శక్తిని సూచించే విధానం అది. కాబట్టి ఖచ్చితంగా కలశంలో నీటిని నింపి మంచి శుద్ధమైనటువంటి జలాన్ని తీసుకొని అప్పుడు మనం చేసేటువంటి అమ్మవారి పూజ ఏదైతే ఉంటుందో ఆ అమ్మవారి పూజ ఆవాహన క్రియ అనేది ఆ కలశంలో చేసుకోవాలి. ముందుగా గణపతి పూజ ఖచ్చితంగా చేసుకోవాలి. తదనంతరం గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని కలశ స్థాపన చేసి ఆ కలశంలో అమ్మవారి యొక్క ఆరాధన, ఆవాహన, షోడశోపచార విధానంగా పూజ జరిపించుకొని అమ్మవారికి అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి విగ్రహారాధనలో భాగంగా వచ్చేటువంటి అంగపూజ చేసుకోవాలి. అంగపూజ తదనంతరం మళ్ళీ అష్టోత్తర పూజ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ అలాగే తోరగ్రంథి పూజ మరియు నివేదన అవన్నీ చేసుకొని తోరం కట్టుకొని అమ్మవారికి కూడా తోరము ఒకటి సమర్పించి మిగతా ముత్తైదులు ఎంతమంది పిలిపించుకుంటారో ఆ ముత్తైదులందరినీ కూడాను వారికి స్తోమతకి తగ్గట్టుగా తాంబూలంలో అనగా మాంగళ్యమైనటువంటి వస్తువులు అంటే అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడాను ఆ యొక్క ముత్తైదులకు ఇచ్చి వారికి కూడా తోరం కట్టే ఆచారం ఉంటే తోరం కట్టి ఆ విధంగా వారి ఆ యొక్క ఆచార ప్రకారం వారి ఆశీర్వచనం తీసుకొని వారికి కూడా వాయనం ఇచ్చినట్లయితే వరలక్ష్మి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం అవుతాం. అయితే ఇక్కడ వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే శుక్రవారం రోజున కలశ స్థాపన చేస్తాం కాబట్టి మళ్ళీ తిరిగి అమ్మవారి యొక్క ఉద్వాసన ప్రక్రియ ఆ రోజు చేయకూడదు. అదే రోజు కదిలించకూడదు, తెల్లవారి కదిలించాలి. అయితే తెల్లవారి శనివారం కాబట్టి ఉదయం 7:52 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. కాబట్టి దుర్ముహూర్తం వరకు వేచి ఉండి మళ్ళీ తిరిగి స్నానం ఆచరించి ఉదయం 8-8:30 మధ్యకాలంలో మళ్ళీ అమ్మవారి దగ్గర దీపారాధన చేసి మళ్ళీ అమ్మవారికి కొంత పూజ చేసి అప్పుడు కదిలించండి. నైవేద్యంగా పెట్టి మళ్ళీ ఏదైనా పండో ఫలము ఏదైనా కానీ నైవేద్యంగా పెట్టి అమ్మవారిని కదిలించవచ్చు. కానీ శుక్రవారం నాడు మాత్రం కదిలించకూడదు.